గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం వేదిక్ కల్చర్లో ఒక అంశాన్ని చర్చ చేద్దాం. వేదిక్ కల్చర్, వేదిక్ లిటరేచర్, వేద సంస్కృతి, వేద సాహిత్యంలో ఒక టాపిక్. ఆ టాపిక్ పేరు వచ్చేసి చతురాశ్రమ ధర్మాలు. చాతుర్వర్ణ వ్యవస్థలాగా 4 రకాలు ఎలాగో చతురాశ్రమ ధర్మాలు అనేవి 4 ధర్మాలు. ముఖ్యంగా వేదిక్ కల్చర్లో లేదా వేద సాహిత్యంలో, ముఖ్యంగా మలివేద కాలంలో మనకు ఈ చతురాశ్రమ ధర్మాలు కనిపిస్తాయి. మరి ఏంటి చతురాశ్రమ ధర్మాలు? వీటి గురించి మనం తెలుసుకుందాం. చతురాశ్రమ ధర్మాలన్నా ఆశ్రమ ధర్మాలు అన్నా అంటే ప్రతి మానవుడు తన జీవిత కాలం మొత్తంలో ఈ 4 ఆశ్రమ ధర్మాలని అనుసరించాలి. ఈ 4 ఆశ్రమ ధర్మాలను అనుసరించిన వ్యక్తికి ముక్తి లభిస్తుంది అని వేద సాహిత్యము లేదా వైదిక సంస్కృతి చెప్పడం జరిగింది. అంటే ఈ చతురాశ్రమ ధర్మాలను ఆచరించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది. ఆల్రెడీ మనం గతంలో మోక్షం అనే దానికి మనం తెలుసుకోవడం జరిగింది. మరొక మారు మోక్షం అనే మాటకు అర్థం తెలుసుకుంటే, జీవుడు లేదా మనిషి జనన మరణాల నుండి, అంటే ప్రతి మనిషి లోపల, ప్రతి జీవి లోపల ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరానికి ప్రవేశిస్తుందని, అలా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరానికి కాకుండా డైరెక్ట్గా పరమాత్మలో విలీనమవుతే దాన్నే మోక్షం అని వైదిక సంస్కృతి చెప్తుంది. వేదిక్ కల్చర్ ఏదైతే ఉందో, వేదిక్ కల్చర్ ప్రకారంగా ప్రతి మనిషి లోపల ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ జీర్ణమైపోయిన శరీరం, అంటే మరణించిన శరీరం నుండి ఆత్మ మరొక శరీరంలోకి ప్రయాణిస్తుంది. ఆ శరీరం ఏదైనా కావచ్చు, మనిషిదైనా కావచ్చు, లేదా ఇతర క్రిమి కీటకాలు, జంతు జాలాలు ఏవైనా కావచ్చు. అయితే అలా కాకుండా ఆత్మ మరణించిన సమయంలో సరాసరిగా పరమాత్మలో విలీనమవుతే దాన్ని మనం మోక్షము అని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి, అంటే ఆత్మ జనన మరణాల చట్టం నుండి విముక్తి కల్పించడమే మోక్షం. మరి ఈ మోక్ష ప్రాప్తి కోసం, మోక్షం కోసం మరి మానవుడు ఏం చెయ్యాలి
అని అంటే చతురాశ్రమ ధర్మాలని అనుసరించాలి అని మలివేద కాలంలో ఉన్న సాహిత్యం చెప్పడం జరిగింది. మరి ఈ చతురాశ్రమ ధర్మాలు అనుసరించడం వల్ల మోక్షం లభిస్తుందా అని చూస్తే ఓకే, చతురాశ్రమ ధర్మాలు ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందా లభించలేదా అనేది పక్కకు పెడితే ముందు ఈ ఆశ్రమ ధర్మాలు ఏవి, చతురాశ్రమ ధర్మాలు ఏవి, ఒకసారి ఆశ్రమ పద్ధతి లేదా చతురాశ్రమ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఇవి చూస్తే 4 ఉంటాయి. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 వనవాసము, 4 సన్యాసం. అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఈ 4 దశలు ఏవైతున్నాయో ఈ 4 దశలను ఖచ్చితంగా దాటాలి. మరి ఈ 4 దశలైన బ్రహ్మచర్యము, గృహస్థము, వనవాసము, సన్యాసం, ఈ 4 దశల్ని చూస్తే మొదటిది బ్రహ్మచర్యము. అంటే ఒక 25 సంవత్సరాల వరకు మనిషి విద్యార్థి దశ, అంటే విద్యను ఆర్జించడం, విద్యను ఆర్జించి అంటే 25 సంవత్సరాల లోపల, అంటే మనిషి జీవితం సరాసరి 100 సంవత్సరాలని వేసుకుంటే ఆ 100 సంవత్సరాల జీవితంలో 25 సంవత్సరాల జీవితం, 75 సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక వృత్తిలో మనిషి బతకాలి. మరి ఈ 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల లోపల వ్యక్తి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యతను సాధించాలి. ఆ 25 సంవత్సరాల లోపల వ్యక్తి సాధించిన నైపుణ్యము, స్కిల్స్ మిగతా 75 ఏండ్ల జీవితంలో వాటి ద్వారా సంపాదనను సంపాదించి తన జీవితాన్ని కొనసాగించాలి. అంటే మానవుడి జీవితానికి ప్రధానమైన మెట్టు బ్రహ్మచర్యం అనే అర్థం. అంటే బ్రహ్మచర్యంలో మనిషి తన జీవిత కాలానికి మొత్తం సరిపడు జీవనాన్ని సాగించడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యత సాధించడానికి 25 సంవత్సరాల కాలంలో కష్టపడి పనిచేయాలి. ఒక స్కిల్, నైపుణ్యతను సాధించాలి. ఇదే బ్రహ్మచర్యము అని అంటారు. తర్వాత బ్రహ్మచర్యం అనంతరం ప్రతి మనిషి గృహస్థ జీవితాన్ని అనుభవించాలి. అంటే పెళ్లి చేసుకొని పిల్లలని, భార్యని, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కానీ వారికి విద్యాబుద్ధులను నేర్పించి వారిని ఏదైనా ఒక రంగంలో ప్రయోజకులను చేసేంత వరకు, అంటే దాదాపు 25 నుండి 50 సంవత్సరాల వరకు దీన్ని గృహస్థ జీవితము అంటారు. అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసే వరకు దీన్ని గృహస్థ దశ లేదా గృహస్థ విధానము లేదా గృహస్థ ఆశ్రమ ధర్మము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 25 సంవత్సరాల లోపల మనిషి పెళ్ళం, పిల్లలు, సంపద ఇవి చేయాలి. మొదటిది బ్రహ్మచర్యము, తర్వాత రెండవది గృహస్థము. మొదటి బ్రహ్మచర్యము ముందు 25 సంవత్సరాల లోపల ఉండే జీవితం, అటు తర్వాత
గృహస్థ జీవితం 25 నుండి 50 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం కుటుంబ బాధ్యతలను మోస్తూ సాగించడం గృహస్థ జీవితం. ఇక మూడవ పాయింట్ వచ్చేస్తే వనవాసము. అంటే బ్రహ్మచర్యం అనంతరము గృహస్థ జీవితాన్ని అనుభవించిన మనిషి తమ పిల్లలను ప్రయోజకులను చేసి వారిని ఒక బాధ్యతను అప్పగించిన తర్వాత ఇక ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో అతను వనవాసానికి వెళ్ళవచ్చు. వనవాసము అంటే ఇన్ని రోజులు శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం ఇంట్లో ఉంటూ మంచిగా నీడనుంటూ తనకిష్టమైన ఆహార పదార్థాలను తింటూ ఉన్న ఈ శరీరం సడన్గా అంటే 50 సంవత్సరాల తర్వాత అడవిలోకి వెళ్ళి, వనవాసం అంటే అడవిలోకి వెళ్ళి ఆ అడవికి అనుకూలంగా శరీరాన్ని మనసుని సిద్ధం చేయడమే వనవాసం. ఇక్కడ పెద్ద చెప్పుకోదగ్గ వనరులేవి కనిపించవు వనంలో. ఏదో చిన్న గుడారం వేసుకొని ఆ అడవిలో దొరికే కందమూలాలు కానీ అవి కానీ ఆకులు కానీ తింటూ తమ శరీరాన్ని అన్నిట్ల పట్ల బంధాన్ని తెంచుకోవడం. అంటే ఈ సాంసారిక సుఖం ఏదైతే ఉందో, కోరికలు ఏవైతే ఉన్నాయో, పెళ్ళం పిల్లలు ఆస్తి పాస్తులు, ఇవన్నిటి పట్ల ఒక రకమైన వైరాగ్యాన్ని కలిగించుకోవడం కోసం వనవాసానికి రావడం. అంటే తన సర్వంని వదిలిపెట్టి వనములో దొరికే ఆ వనరులు ఏవైతున్నాయో వాటిని భుజిస్తూ వనానికి అనుకూలంగా శరీరాన్ని మనసుని మలుచుకోవడమే వనవాసం. ఇది కూడా ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు ఉండొచ్చు. ఇక్కడ అడవిలో దొరికే కందమూలాలు ఆకులు అలములు తింటూ శరీరాన్ని మనసుని అడవికి అనుగుణంగా మలుచుకుంటూ తపస్సు చేయాలి, అంటే ధ్యానంలో ఉండాలి. ఈ దశని మనం ఏమంటామంటే వనవాసము. మరి ఇలా 25 సంవత్సరాలు గడిచిన తర్వాత మనిషి అప్పటికి గృహస్థంలో సర్వసుఖాలను అనుభవించిన మనిషి వనవాసంలో వాటిని క్రమంగా ఒకదాన్ని ఒకటి వదులుకుంటూ స్థిరచిత్తుడై ధ్యానంలో కొనసాగుతాడు. ఇక ఈ 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వనవాస దశ కాస్త సన్యాసంగా మారుతుంది. ఇక్కడ ప్రాంతం మారదు, ఎందుకంటే సన్యాసులంతా దాదాపు అడవులలోనే ఉంటారు. వనవాస జీవితం కూడా అడవిలో ఉంటుంది కనుక సన్యాసం ప్రాంతం మారదు, కాకపోతే పరిస్థితి మారుతుంది. మరి ఏంటి సన్యాస జీవితం అనేది మనం ఒకసారి పరిశీలనగా చూస్తే, అంటే 75 సంవత్సరాల తర్వాత సన్యాస జీవితం ఎలా గడుస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇక ఈ వనవాస జీవితంలో చాలా వరకు కోరికలను త్యజించిన మానవుడు ఎప్పుడైతే సన్యాసి దశలోకి వస్తాడో అక్కడ సర్వాన్ని త్యజించడం జరుగుతుంది. సన్యాసి అనంటే సర్వసంగ పరిత్యాగి అని అర్థం. సన్యాసి అనంటే సంఘంచే వెలివేయబడ్డవాడు అని అర్థం. సన్యాసి అనంటే సర్వసంగ పరిత్యాగి అని అర్థం. ఎప్పుడైతే సన్యాసులు ఎవరు సన్యాసులు గారు వాళ్ళంతా సన్యాసి. సో ఈ సన్యాసి స్థితి ఈ ఆశ్రమ ధర్మాలలో చివరిది, ఉన్నతమైనది. మరి ఈ విధంగా సన్యాసి స్థితిలో మానవుడు సర్వసంగ పరిత్యాగి స్థితప్రజ్ఞుడై
స్థిరచిత్తుడై అన్నిటినీ తృణప్రాయంగా వదిలిపెట్టి తపించడం లేదా ధ్యానించడం జరిగింది. ఈ విధంగా 75 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి సంచార జీవనం సాగిస్తూ తనకు నచ్చిన ప్రదేశంలో విజ్ఞానాన్ని గడిస్తూ తన జీవితాన్ని కొనసాగించడం. ఈ విధంగా చతురాశ్రమ ధర్మాలు వైదిక కల్చర్ లేదా వైదిక సాహిత్యంలో చెప్పబడతాయి. చతురాశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము, వనవాసము, చతురాశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము, గృహస్థము, వనవాసము, సన్యాసం. ఈ 4 మనిషి ఖచ్చితంగా పాటిస్తే మానవుడికి మోక్షం లభిస్తుంది అని వేద సాహిత్యంలోని ఆశ్రమ పద్ధతి ద్వారా మనకు తెలియజేయాలి. ఆశ్రమ పద్ధతి ఈ విధంగా కొనసాగినట్లుగా ఆ రోజులలో. మరి ఈ ఆశ్రమ పద్ధతి అందరికీ అందుబాటులో ఉండేదా అని అంటే పెద్దగా చెప్పలేము. ఎందుకు అనంటే మోక్షం ఎంతమందికి ఉంది ఇక్కడ సమాజంలో అని అంటే మళ్ళీ వర్ణ వ్యవస్థను తీసుకోవాలి. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ఎవరైతున్నారో వీరికి మోక్షం ఉన్నట్టుగా కనపడుతుంది, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ. తర్వాత సమాజంలో మెజారిటీ ప్రజలు ఎవరైతున్నారో శూద్రులు, అతి శూద్రులు, వీరు సమాజంలో మెజారిటీ ప్రజలు. వీరికి మోక్షం లేదు అని మనం గతంలో ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. అంటే యాజ్ పర్ మైథలాజికల్ టెక్స్ట్, వేదిక్ టెక్స్ట్, ఇతిహాస స్క్రిప్ట్స్, తర్వాత ఆఫ్టర్ పురాణాస్, అంటే ఈ గ్రంథాల ప్రకారంగా మనం ఒకసారి చూస్తే శూద్రులు, అతి శూద్రులు మొదలైన వారికి ఇక్కడ మోక్షం లేదు అనేది మనకు తెలుస్తూనే ఉంది. మరి మిగతా వర్ణాలు ఏవైతున్నాయో వాటికి మోక్షం ఉంది అని మనకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆశ్రమ ధర్మాలను ప్రాచీన కాలంలో later Vedic period, especially these Chaturasrama dharmas came in later Vedic period. 1000 to 600 and between before Christ, like this Chaturasrama dharmas came, and some people, so mainly Brahmins, Kshatriyas, somewhere Vaishyas, followed like this Chaturasrama dharmas. They believed we got moksha from the light